ఈమెయిల్ ద్వారా లక్కీ రాస్తున్నారు. మెట్లోత్సవం ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చా, వివరించండి అంటూ రాస్తున్నారు. రథోత్సవం ఉన్నది, బ్రహ్మోత్సవం ఉన్నది, కానీ తెప్పోత్సవం లేదు. తెప్ప తిరునాళ్ళు అనాలి. తెప్ప ఉత్సవం కలిసి తెప్పోత్సవం కాదు. అయితే ఆ మాటల పోలికతో ఈ మాట వచ్చేసింది. దీని భాషాశాస్త్రంలో సామ్యము అంటారు. అలా వచ్చేసిన మాటే మెట్లోత్సవం కూడా. మెట్లకు సంబంధించిన ఉత్సవం. నిజానికి ఉత్సవం మెట్లకు కాదు, భగవంతుడికి. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి దేవాలయంలో వరుసగా ఉన్న ఈ మెట్లన్నీ ఇవి కూడా దైవమే. ఎందుకంటే ఇది రాతితో చేశారుగా. ఆ దేవాలయంలో ఉన్న విగ్రహం కూడా రాతితో చేసింది. ఆ విగ్రహమే కాదు సుమా, ఈ మెట్టు కూడా దైవమే. ఎందుకని ఈ మెట్టు మీదకి ఎక్కితేనే కదా ఆ దైవం దగ్గరికి మనం వెళ్ళేది. కాబట్టి మనను దైవ సన్నిధానానికి చేర్చే మెట్లు అన్నమాట ఇవి, సోపానాలు. దైవం దగ్గరికి మానవుడు వెళ్ళాలంటే ఏమిటి సోపానాలు అంటే, మన సంప్రదాయం ఏం చెప్పింది అంటే, కొన్ని మంచి పద్ధతులను అలవరుచుకుంటే దైవం నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను అనుగ్రహించి నీకు కావలసినవన్నీ ఇస్తాడు. ఆ మంచి పద్ధతులే దైవాన్ని మనం చేరడానికి కావలసిన సోపానాలు. ఈ భావనతో దైవాన్ని చేరడానికి, దైవం విగ్రహ రూపంలో ఉన్న ఆలయాల్లో, క్షేత్రాల్లో స్వామి సందర్శనానికి వెళ్ళడానికి అనువుగా మనకు నడకకు వీలుగా ఏర్పాటైన మెట్లను దైవంగానే భావించి పూజించడం అంటే, దైవాన్ని చేరుకోవడానికి మనం ఆచరించవలసిన విధానాలన్నీ జీవితంలో పాటించాలి. మెట్లెక్కకుండా ఎలా అక్కడికి వెళ్ళలేమో ఇవన్నీ పాటించకుండా దైవం యొక్క అనుగ్రహం పొందలేము. ఈ భావనతో మెట్లని పూజించడం. రెండో ఉద్దేశం ఏమిటి అంటే, దేవాలయానికి మెట్ల మీద నడిచి వెళ్ళేవాళ్ళు ఎవరు? భక్తులు. భక్తుల పాదధూళి అక్కడ ఉంటుంది. అంటే భగవంతుడు గొప్పవాడు, భక్తుడు అంతకంటే గొప్పవాడు. భగవంతుడి పాదధూళి గొప్పది, భక్తుల పాదధూళి కూడా గొప్పదే. భగవంతుడికే కాక భక్తులకు కూడా తాను సేవకుడుగా ఉండడం అనే చక్కని సంప్రదాయం మనకుంది. త్వద్దాస దాస పరమావధి దాస దాస త్వద్భృత్య భృత్య పరిచారిక భృత్యస్య భృత్య. ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే, మానవుడు తను తాను తక్కువ చేసుకుని భక్తుల్ని ఆరాధిస్తాను, వారి భక్తుల్ని ఆరాధిస్తాను, వారి సేవకుల్ని ఆరాధిస్తాను, భగవంతుడినే కాక ఆ సేవకులందరినీ కూడా ఆరాధించడం అంటే తానంత వినయంగా, తాను తక్కువగా ఉండడం. భగవంతుడి దగ్గర భక్తుడు తను తాను ఎంత తక్కువ చేసుకుంటే భగవంతుడు అంత ఎక్కువ మక్కువ చూపిస్తాడు ఆ భక్తుడి మీద. ఇది మనకు నేర్పడానికి మెట్లను పూజించే సంప్రదాయం ఏర్పడింది. మెట్లకు పసుపు కుంకుమ పూజా ద్రవ్యాలు సమర్పణం చేసి మెట్లోత్సవం అనే పేరుతో అది ఏర్పడింది. ఈ తిరుమల క్షేత్రంలో చాలామంది భక్తులు, కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో చాలామంది భక్తులు ఆచరిస్తూ ఉంటారు. అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈ సంప్రదాయం ఉంది. మెట్లోత్సవంలోని ఆంతర్యాన్ని మనం గమనించి మెట్లోత్సవం చేసుకుంటే చాలా చక్కని ప్రయోజనం ఉంటుంది. అప్పుడు నిజంగా జీవితంలో ఆ సోపాన పరంపరను, ఆ మెట్లన్నీ ఎక్కి పరమాత్మను చేరుకోవడానికి ఈ ప్రక్రియ చక్కగా దోహదం చేస్తుంది. ఎందువల్లంటే భారతీయ సంప్రదాయంలో ఓ మాట చెప్పారు మనకి, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. తెలిసి చేయాలి. ఏ పని చేసినా పని చేయడం ఒక్కటే ముఖ్యం కాదు, చేయడము ముఖ్యమే. ఎందుకు చేస్తున్నామో దాని ఆంతర్యం తెలుసుకుని చేయడం కూడా అవసరం. తెలిసి రామచింతన చేయమన్నారు త్యాగరాజస్వామి వారు. శాస్త్రం కూడా జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని చెప్పింది. కాబట్టి మెట్లోత్సవం మంచిదే. అది ఏ ఉద్దేశంతో చేయాలో తెలుసుకుని చేస్తే సత్ఫలితం తప్పకుండా ఉంటుంది. ఇన్ని ఆంతర్యాలు మనసులో పెట్టుకుని మెట్లోత్సవం అనే సంప్రదాయం ఏర్పడింది. ఆ మెట్లన్నీ పరమాత్మ మనని ఎక్కిస్తాడు, తన దగ్గరికి చేర్చుకుంటాడు, ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడన్న స్థిరమైన విశ్వాసము మొదటి మెట్టు. అసలు ఆ మొదటి మెట్టులో మనం పూజ చేయాలి. అక్కడి నుంచి అన్ని మెట్లు ఎక్కాలి. అహింస ఒక మెట్టు, పరోపకారం ఒక మెట్టు, సత్యం ఒక మెట్టు, సర్వభూత దయాగుణం ఒక మెట్టు. ఇలా శాస్త్రం అనేక రకాల పద్ధతుల్లో మన వాంగ్మయం నిండా, మన శాస్త్రం నిండా ఈ మాటలు కనపడతాయి. పరమాత్మను చేరుకోవడానికి ఇవన్నీ మెట్లు సుమా. దీన్ని చమత్కారంగా ఏం చేశారంటే పుష్పాల రూపంలో చెప్పి అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ ఇలా చెప్పారు. ఆ పుష్పాలన్నీ ఈ మెట్లే. ఈ మెట్ల మించి పరమాత్మను మనం చేరుకుంటున్నాం. కాబట్టి ఈ మెట్లు కూడా ఆరాధ్యమూర్తులే అనే ఒక పవిత్ర భావన మన హృదయంలో ఏర్పడడానికి ఈ మెట్లోత్సవం, మెట్ల పూజ తప్పకుండా సహకరిస్తుంది. మరో ఉత్తరం చూద్దాం.